వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. ఇక్కడ ఈ బాక్సెస్ అయితే చూస్తున్నారు కదా, ట్రాన్స్పరెంట్గా అయితే చాలా సూపర్ లుక్ అయితే ఉన్నాయి కదా. సో ఇవి ఎలా తీసుకోవాలి అనేది నేను మీకు వీడియో మధ్యలో అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇక్కడ చూడండి, మనం ఏదైనా కిచెన్కి సంబంధించిన వస్తువులు తీసుకొచ్చినప్పుడు కవర్లు ఇలాగే పెడుతూ ఉంటాం. సో అలా కాకుండా ఇలాంటి లాక్ సిస్టమ్ ఉన్న బాక్సెస్ అయితే మనకి ఇప్పుడు ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. ఇది మనకి ఎన్ని పీసెస్ కావాలనుకుంటే అన్ని పీసెస్ అయితే మనం అయితే తీసుకోవచ్చు. అండ్ ఇలా లాక్ సిస్టమ్ ఉండడం వల్ల వాటర్లో ముంచినా కానీ మనకు ఒక చుక్క వాటర్ కూడా లోపలికి అయితే వెళ్ళలేదు. దీనివల్ల మనకు వెజిటేబుల్స్ కానీ ఏవి కానీ మనకి చాలా నీట్గా అయితే ఉంటాయి. అండ్ అంతేకాకుండా ఇక్కడ చూడండి, ఈ గ్లాస్ స్టోరేజ్ బాక్స్ అండ్ స్టాండ్, ఇది స్టాండ్ అనుకుంటున్నారు బట్ ఇది మనకు గ్లాస్ కాదు. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో స్పూన్స్ కానీ నైఫ్స్ కానీ లేకపోతే ఇంకా ఏవైనా కానీ ఇట్లా స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి కిచెన్లోకి బాగా యూస్ అవుతుంది. ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉందనుకోండి, ఇప్పుడు మనం స్పూన్స్ తోమాం, దానికి ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉంటే ఈ ప్లేట్లో పడిపోతాయి, తీసేసుకొని మనం రీయూస్ అయితే చేసుకోవచ్చు. గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ ఫుల్ కనిపించింది కదా. నెక్స్ట్ ఇక్కడైతే చూడండి, మనం మసాలాలు స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి ఇప్పటివరకు అయితే చాలా డిఫరెంట్ ర్యాక్స్ అండ్ స్టాండ్స్ ఇంకా బాక్సెస్ ఇలా చూసుకుంటే చాలా అంటే చాలానే చూపించాను మీకు. అండ్ ఇదైతే చాలా వెరైటీగా అయితే ఉంది. హోల్డర్ అయితే ఉంది కదా, సో దీనికి ఒక 6 బాటిల్స్ అయితే మనకి ఇట్లా పెట్టేసుకొని రొటేట్ చేసుకోవచ్చు. అండ్ చాలా సింపుల్గా అనిపించింది. అండ్ ఇంకా పైన స్టీల్ క్యాప్స్ రావడం వల్ల లుక్ అనేది చాలా బాగుంది. మనకి కింద ఉన్న బాక్స్లో మనం ఏ ఫుడ్ ఐటమ్స్ పోసి పెట్టుకున్నా కానీ కనిపిస్తుంది ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల. అండ్ క్వాలిటీ కూడా చాలా సూపర్గా అనిపించింది. ఇక్కడ మనకి వీడియోలో చూస్తుంటే కూడా తెలుస్తుంది కదా క్వాలిటీ ఎంత బాగుంది అనేది. అండ్ హోల్స్ అయితే ఉన్నాయి. హోల్స్ మనకి పెద్దగా చిన్నగా అయితే ఉంటాయి. మనం ఇట్లా క్యాప్ని రొటేట్ చేసామనుకోండి, హోల్స్ మనకి ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఓపెన్ అయిపోతుంది, యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఇది కూడా రొటేటింగ్ స్టాండ్తోనే ఉన్నాయి. కాకపోతే ఈ బాక్సెస్ అయితే చూడండి మనకి కొంచెం పెద్దగా ఉన్నాయి. అండ్ ఇంకా క్వాలిటీ కూడా సూపర్గా అనిపిస్తుంది. ఇంకా మన ఫింగర్ దగ్గర ఒక చిన్న బటన్ ఉంది చూడండి, ఆ బటన్ ప్రెస్ చేయగానే మనకి క్యాప్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. క్యాప్ అనేది మనకి స్టీల్లో ఇచ్చాడు కాబట్టి చాలా మంచి లుక్ ఉంది. అంతేకాకుండా క్యాప్కి కూడా మనకి రబ్బర్ రావడం వల్ల చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇంకా లోపలికి ఒక పురుగు కూడా పోదు. అండ్ చాలా డిఫరెంట్ అనిపించింది. ఇలాంటివి ఖచ్చితంగా మన కిచెన్కి అయితే అవసరమైతే అవుతాయి. ప్రతి ఒక్క కిచెన్లో ఇలాంటి మంచి ప్రోడక్ట్స్ ఉంటే చాలా బెటర్. నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి, అండ్ ఈ ఫోల్డింగ్ బాక్స్ అయితే మనకి ఎందుకు ఈ బాక్స్ అనేసి నేను ఫస్ట్ అనుకున్నాను. బట్ ఈ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి, ఒక వాషింగ్ మిషన్, ఫోల్డింగ్ వాషింగ్ మిషన్లో చాలా డిఫరెంట్ ఫోల్డింగ్ వాషింగ్ మిషన్స్ అయితే మీకు అయితే చూపించాను. ఇదైతే చాలా డిఫరెంట్గా అయితే ఉంది. అండ్ మనకి పైన క్యాప్ కూడా చూసుకుంటే మనకు ట్రాన్స్పరెంట్గా ఉంది. అండ్ చిన్న బాక్స్ ఒకటి ఇచ్చారు. వాష్ అయిన తర్వాత మళ్ళీ బట్టలు అందులో వేసేసి మనం బటన్ ఆన్ చేస్తే బట్టలు అనేటివి కంప్లీట్ డ్రై అయితే అయిపోయాయి చూడండి. అండ్ మళ్ళీ మనం యూజ్ చేశాక ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఎక్కడ ఒక ప్లేస్లో అయితే పెట్టేసుకోవచ్చు. దీంట్లో చాలా డిఫరెంట్గా కొత్తగా మనకి మార్కెట్లో ట్రెండింగ్ అవుతున్న వాషింగ్ మెషిన్లో ఇదొకటి. అండ్ ఇదైతే చాలా డిఫరెంట్గా ఉంది. పురాణ కాలంలో ఇలాంటివి యూజ్ చేసే వాళ్ళేమో అనిపించింది నాకు చూసిన తర్వాత. వాటర్ పోసి బట్టలు వేసిన తర్వాత సైడ్కి ఒక హ్యాండిల్ ఉంది చూడండి, దాన్ని తిప్పేస్తుంటే బట్టలన్నీ వాషింగ్ మెషిన్లో మనకి ఎట్లా రొటేట్ అవుతున్నాయో అట్లనే అయినాయి. తర్వాత చూడండి, మనకి బట్టలు వాష్ అవుతుంది కూడా మనకి తెలుస్తుంది. చాలా సింపుల్గా వాష్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే చూడండి, లంచ్ బాక్స్ విషయానికి వస్తే డిఫరెంట్ లంచ్ బాక్సెస్ అనేటివి మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఎక్కువ వరకు మనకి ఆ హాట్ బాక్సెసే యూజ్ చేస్తూ ఉంటాం కదా, అంటే వేడివేడిగా ఫుడ్ తీసుకోవాలి అనేసి. అలాంటప్పుడు ఇలాంటి లంచ్ బాక్స్ కనుక మనం తీసుకున్నాం అనుకోండి, 100% మనకైతే చాలా బాగా యూస్ ఉంటుంది. పైన వచ్చేసి మనకి ఇక్కడ స్పూన్స్ పెట్టేసుకోవచ్చు. అండ్ లాక్ సిస్టమ్ కూడా చాలా డిఫరెంట్ ఉంది. నెక్స్ట్ ఇక్కడైతే చూడండి, మనము కిచెన్లో ఫుడ్ ఎక్కువగా స్టోర్ చేసుకొని పెట్టుకోవాలంటే స్టీల్ బాక్సెస్ కానీ లేదనుకోండి ప్లాస్టిక్ బాక్సెస్లో కానీ మనం స్టోర్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటాం. కానీ ఇలాంటి ట్రాన్స్పరెంట్ బాక్సెస్ అనేటివి ఇప్పుడు మార్కెట్లో అయితే చాలా అంటే చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. దీంట్లో స్పెషల్ ఏముంది అని అనుకోకండి, నిజంగా చాలా స్పెషల్ ఉంది. అదేంటంటే క్యాప్కి రబ్బర్ వచ్చింది చూడండి. రబ్బర్ రావడం వల్ల మనకి ఏదైనా ఫుడ్ వేసామనుకోండి, ఇప్పుడు పప్పులు కానీ లేదనుకోండి ఇంకా చాలా ఇట్లా మనము పురుగు పట్టనివి చాలా ఉంటాయి కదా కిచెన్కి సంబంధించినవి. అవి మనం ఇందులో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు బాదం, కిస్మిస్, ఇంకా కాజు ఇలాంటి డ్రై ఫ్రూట్స్ కూడా స్టోర్ చేసుకొని పెట్టుకుంటే కొంచెం మనకి గ్యాప్ ఉంటే ఒక 1 మంత్ స్టోర్ చేసి పెట్టేసాం అనుకోండి, పురుగు పడుతూ ఉంటుంది. అలా కాకుండా ఇలాంటి స్టోరేజ్ బాక్సెస్లో కనుక మనం స్టోర్ చేసుకొని పెట్టుకుంటే నిజంగా ఒక్క పురుగు కూడా పట్టదు. 6 మంత్స్ తర్వాత కూడా ఇప్పుడు మనం మార్కెట్ నుండి తీసుకొచ్చినప్పుడు ఎంత ఫ్రెష్గా ఉంటుందో ఈ బాక్సెస్లో ఫుడ్ కూడా అంతే ఫ్రెష్గా అయితే ఉంటుంది.
దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి. ఆ మోడల్స్ కూడా ఇక్కడ నేనైతే మీకు 2 వెరైటీస్ అయితే చూపిస్తున్నాను. మీరు మళ్ళీ ఇంతకంటే మంచి మంచి వెరైటీస్ చూడాలి, ఇంకా మంచి మంచి ప్రోడక్ట్స్ మీరు చూడాలనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు మెసేజ్ చేయండి. ఖచ్చితంగా మీకు ఆ వీడియోస్ అయితే నేనైతే అప్‌లోడ్ అయితే చేస్తాను. ఇంకా ఎలాంటి వస్తువులు చూడాలి, ఇంకా ఏం కావాలి మీకు అనేది కూడా నాకు అక్కడైతే మీరైతే చెప్పొచ్చు. అవి ఒకవేళ మీరు మెసేజ్ చేస్తే అవి అవైలబుల్ ఉంటే వీడియో పెడతాను. అండ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ మనం క్లీన్ చేసుకోవడానికి ఎక్కువగా ఏదో ఒక ప్లేట్ కానీ, లేదనుకోండి ఏదో ఒక పెద్ద గిన్నె కానీ, ఏదో ఒక బేషన్ కానీ యూజ్ చేస్తూ ఉంటాం కదా! అలా కాకుండా ఇలాంటి బాక్సెస్ అయితే ఇప్పుడైతే మన మార్కెట్‌లో చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. ఏ ఫ్రూట్స్ అయినా గానీ మనం మార్కెట్ నుండి తెచ్చిన వెంటనే వాటిననేటివి నీట్‌గా క్లీన్ చేసుకొని, తర్వాత ప్యాక్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మనం తినేటప్పటికి మనకి ఫ్రెష్‌గా ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇట్లా ఫ్రూట్స్, వెజిటబుల్స్ మనం క్లీన్ చేసుకోవాలంటే హ్యాండ్‌తో ఇట్లా క్లీన్ చేయడము, ఇంకా గిన్నెలో వేసి క్లీన్ చేయడం కాకుండా ఇలాంటి మిషన్ అయితే దొరుకుతుంది. నార్మల్‌గా పైన ఒకటి మనకి హోల్స్ ఉన్న బాక్స్ ఉంటుంది. కింద వచ్చేసి ట్రాన్స్‌పరెంట్ బాక్స్ అయితే ఉంటుంది. పైన క్యాప్‌కి వచ్చేసి ఒక చిన్న హోల్డర్ అయితే ఉంటుంది. అది గట్టిగా ప్రెస్ చేస్తే మొత్తం ఫ్రూట్స్, వెజిటబుల్స్ అయితే నీట్‌గా క్లీన్ అవుతాయి. అంతేకాకుండా ఇలాంటి స్టోరేజ్ బాక్సెస్‌లో కనుక మనం ఫ్రూట్స్, వెజిటబుల్స్ స్టోర్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, నిజంగా 1 మంత్ వరకు చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ మనం క్లీన్ చేసేసుకొని వాటిని నీట్‌గా తడి లేకుండా క్లీన్ చేసేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మనకి 1 మంత్ వరకు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. అవి కూడా ఇలాంటి బాక్సెస్‌లో మనం స్టోర్ చేస్తేనే మనకి ఫ్రెష్‌గా ఉంటాయి. నార్మల్‌గా బాక్సెస్‌లో పెట్టేసామనుకోండి మనకి 1 మంత్ వరకు అని కాదు కదా, 1 వీక్ వరకు కూడా స్టోర్ అయితే ఉండవు. మరి ఇలాంటి కొత్త కొత్త ప్రోడక్ట్స్ వచ్చిన వెంటనే మీరు చూడాలి, కొనాలి అనుకుంటే మాత్రం మర్చిపోకుండా మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. చాలామంది అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటున్నారు కానీ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేయట్లేదు. అలా ఆన్ చేయకపోతే మరి నేను వీడియో పెట్టినప్పుడు, అప్లోడ్ చేసినప్పుడు మీకు ఎలా నోటిఫికేషన్స్ వస్తాయి? మరి నోటిఫికేషన్స్ రావాలంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ అనేది ఆన్ చేసుకోవాలి. మరి ఈ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ క్లీనింగ్ అండ్ స్టోరేజ్ బాక్సెస్ మీకు నచ్చాయా? నచ్చిందనుకోండి మర్చిపోకుండా లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్లనే కదా మీకు నచ్చాయని నాకు అర్థమవుతుంది. అండ్ మీరు లైక్ ఇవ్వకపోతే మీరు వీడియో జస్ట్ ఎంజాయ్ చేసినా కానీ దానికోసమైనా మీరు లైక్ అనేది ఖచ్చితంగా అయితే ఇవ్వాలి. ఇది రిక్వెస్ట్ అనుకోండి. అండ్ లైక్ ఇస్తే ఇంకొంతమంది అయితే చూస్తారు. అండ్ చూసారు కదా ఫ్రెండ్స్, మరి నేను చూపించే ప్రోడక్ట్స్ని ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఇంతవరకు చూసినందుకైతే మీ అందరికైతే థ్యాంక్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఈ ప్రోడక్ట్స్ ఎలా కొనాలనుకుంటే అండ్ యూట్యూబ్లో మీకు ఏ ప్రోడక్ట్ అయితే నచ్చుతుందో అక్కడ వీడియో స్టాప్ చేసేసి దాన్ని స్క్రీన్‌షాట్ తీయండి. తీసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అయిపోయి అక్కడ మీరు స్క్రీన్‌షాట్ కనుక సెండ్ చేశారనుకోండి, మీకు కావాల్సిన లింక్ అయితే నేనైతే ఇస్తాను. మీరు షాపింగ్ చేయాలనుకుంటే మీ ఓన్ డిసిషన్ పైననే షాపింగ్ అయితే చేయాలి. మీరు తీసుకున్న ప్రోడక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి ఎలాంటి సంబంధం ఉండదు. ఒకటికి 10 సార్లు చెక్ చేసుకున్న తర్వాత ఏ ప్రోడక్ట్స్ అయినా మీరైతే కొనుక్కోండి. అప్పుడే మీకైతే బెనిఫిట్ అయితే ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.